అంటే ఈ విషయము తల్లిదండ్రులకు తెలియదు. మీరు గమనించాలి, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేత ఏర్పరచబడిన మనము. సంసోను దేవుని చేత ఏర్పరచబడ్డాడు. సంసోనికి ఒక సమస్య ఎదురైంది. చిన్న సమస్య కాదు, భయంకరమైన సమస్య ఎదురైంది సంసోనికి. ఇప్పుడు సంసోన్ ఏం చేయాలి? వాస్తవంగా వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్త పరచాలి వెళ్ళి చెప్పి. కానీ ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలే ఈ విషయము. ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఏదైనా శోధన వస్తే దీన సింహాన్ని ఎదిరించాడు. ఎలా? ఒక మేకపిల్లలాగా చీల్చాడు. ఎలా చీల్చాడు? దేవుని యొక్క బలం ఆయనలో ఉంది, దేవుని శక్తి ఆయనలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద ఆధారపడలే. ఆయన దేవుడు నాకు శక్తిని ఇచ్చాడని చెప్పని ఆయన ఇంకో మాట చెప్పనా, ఆ శక్తిని ఇచ్చే సంగతి ఎవరు చెప్పారు? దేవుడు వాళ్ళ అమ్మగారికి చెప్పాడు. సంసోనుకి ఎప్పుడు చెప్పలా, వాళ్ళ అమ్మగారికి చెప్పాడు. అటువంటి సంసోను వాళ్ళ అమ్మగారి యొక్క మాట ఈయన స్వీకరించి దేవుడిని ఇలా పెంచమన్నారంటే అలా పెంచింది. ఆమె నాజీరు చేయమంటే వెంట్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేసింది. బలవంతుడయ్యాడు. చివరికి వెళ్ళి ఆ సింహాన్ని ఆయన జయించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సింహము వచ్చిన విషయం కానీ, సింహాన్ని ఎదిరించిన విషయం కానీ ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు. కారణం ఏంటి చెప్పగలరా? తల్లిదండ్రికి అని చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆయన్ని ఆపిండేవాళ్ళు. కారణం ఏంటి? కుమారుని పైన ప్రేమ. ఇప్పుడు సింహం చంపేసింది కదా, మరి బిడ్డ వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకని చెప్పుంటే వాళ్ళు ఆపిండేవాళ్ళు. కనుక సాతాను పెట్టే సమస్యకు, సాతాన్ని పట్ల చేసే కుయుక్తికి ఎవరికీ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆయన ఉన్నాడు, బలం ఇచ్చి ఆయన